హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన ఫుడ్డీస్కి ఫుడ్ ఏంటంటే లీచీ ఫ్రూట్స్ అనమాట. తెలుసు కదా, లీచీలో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఒకటేమో రెడ్ కలర్ ఉంటుంది, ఒకటేమో వుడ్ కలర్ ఉంటుంది. ఇది కొంచెం చూసారా, ఇది లోపల పీల్ తీసిన తర్వాత ఎలా ఉందో. ఇది యాక్చువల్గా మా మావయ్య గారి కోసమని తీసుకొచ్చారు మా వాళ్ళు. మా ఋత్విక్ ఏమో చల్లగా సైడ్ నుంచి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లోంచి 2 కాయలు పట్టుకొచ్చేస్తుంది. మేమేమో తిని చూస్తున్నాం అది ఎలా ఉన్నాయి అనేసి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది హెల్త్కి చాలా మంచిది అంటండి, పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా. ఈ పైన పీల్ తీసేసి లోపల వైట్ కలర్లో ఎలా ఉంటుందంటే ముంజికాయ అంటారు కదా, విలేజ్లో దొరుకుతాయి ముంజికాయ, సేమ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇది లోపల సీడ్ అయితే మన కుంకుడుకాయ గింజలాగా ఉందన్నమాట చూడడానికి. ఇదిగో చూస్తున్నారు కదా ఎట్లా ఉందో, సేమ్ అది షికాయ, అది కుంకుడుకాయ అంటారు కదా, ఆ సీడ్లానే ఉంది. అయితే మా అత్తయ్య అన్నారు, దీన్ని అర్జెంట్ తీసుకెళ్ళి పాతే అమ్మ, మొక్క వస్తుందో లేదో చూద్దాము, అసలు అది గ్రోత్ అవుతుందా లేదా ఈ ప్లేస్లో అనేసి. అంటే నేను ఏం చేశానంటే, ఋత్విక తిన్నది ఒకటి, నేను తిన్నది ఒకటి, 2 సీడ్స్ తీసుకెళ్ళి మట్టిలో అటు ఇటు కడిగేసి ఆ పక్కన ఒక సీడ్ ఈ పక్కన ఒక సీడ్ పెట్టి మధ్యలో ఒక రాయి కూడా పెట్టాను. అంటే ఏ సీడ్ తొందరగా గ్రోత్ అవుతుందని చూద్దామని అంతే. అసలు ఈ గ్రోతింగ్ వస్తాయో లేదో చూస్తాను. ఒకవేళ ఇది కనుక చిన్న మొక్క వచ్చింది అనుకోండి, నేను అది కూడా వీడియో తీసి పెడతాను, అసలు ఆ ప్లాంట్ అనేది ఎట్లా వస్తుంది ఏంటని. విలేజెస్లో చెప్తారు వీటి గురించి. చాలా పెద్ద మొక్క అంట, చాలా ఇది మన రావి చెట్టు ఉంటుంది చూడండి, అంత పెద్ద మొక్క అయిపోతుందంట. ఇవి లీవ్స్కి కాకుండా చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మలకి ఏదో మన ఉసిరికాయ గుత్తులు ఎలా కాస్తాయి అలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి అంట. ఇది లీచీ ఫ్రూట్స్ అనేది చాలా మంచి అంట హెల్త్కి కూడా. మీరు డెఫినెట్గా తినండి. ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ వస్తూ ఉంటాయి ఇవి. నేనైతే ఏమంటారు, మట్టిలో పెట్టేసి వాటిని వాటర్ పోసేసి ఉంచాను అనమాట. చూద్దాం